నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దర్శించబోయే పవిత్రమైన దివ్యక్షేత్రం దర్శి సమీపంలోని సలివేంద్రం కొండపైన కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఇక్కడ కొండపైకి చేరుకున్న తర్వాత కనిపించే ప్రశాంతమైన ప్రకృతి వాతావరణం మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందండి. స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు ఈ క్షేత్రంలో మనసులో భక్తి భావం మరింత పెరుగుతుందండి. ఈ చుట్టూ ఉన్న పంట పొలాలు, ఈ పచ్చని వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. కొండపైన వెలిసిన ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు, పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తారండి. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారండి. ఈ క్షేత్రంలో పర్వదినాలలో విశేషంగా పూజలు జరుగుతాయి. భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి క్షేత్రం అండి ఇది. ఇక్కడ పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో అనుకున్న కోరికలు భక్తులకు తప్పక నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం అండి. ప్రజలకి, భక్తులకి కోరికలు నెరవేరిన తర్వాత పొంగళ్ళు కంపల్సరీ పొంగళ్ళు పెట్టుకుంటారండి కొండపైన. చాలా బాగుంటుందండి ఈ క్షేత్రం. స్వామివారి వెంకటేశ్వర స్వామివారండి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయము 16 సంవత్సరాల క్రితం కట్టారటండి. చాలా విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ అభిషేకాలు, పూజలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. పండుగల పర్వదినాల్లో అయితే ఇంకా ఎక్కువ భక్తులు రావడం చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారండి. పద్మావతి లక్ష్మీదేవి సమేతంగా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారండి. ఈ క్షేత్రంలో తిరుమల క్షేత్రం లాగే ఉంటుందండి. సేమ్ కొంచెం అలా కట్టారు. ఇక్కడ స్వామివారి పాదుకలండి. ఇక్కడ అనుకున్న కోరికలు నెరవేరుతాయని మరీ చెప్తూ ఉన్నారండి భక్తులు. చాలా ప్రతి శనివారం